విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము కుజుడు రాశి పరివర్తన తెలుసుకోబోతున్నాము. 1 జూన్ 2024 రోజున కుజుడు మీన రాశిని వదిలేసి మేష రాశి లోపల మూల త్రికోణ రాశి లోపల ప్రవేశించబోతున్నాడు. ఇప్పుడు కుజుడు ఎప్పుడైతే స్వరాశి మూల త్రికోణ రాశిలో ప్రవేశించుతాడో అప్పుడు కొన్ని రాశుల వారికి కొందరి జీవితం లోపల పరివర్తన చాలా అనుకూలంగా జరిగి తీరుద్ది. మరి కొందరు వారికి కొందరుగా ప్రతికూలంగా ప్రభావం మొదలవుతుంది. కానీ యాక్చువల్లీ కనుక మీరు చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా ఏ ప్లానెట్ కూడా హోన్ హౌస్ లో ఎప్పుడైతే వెళ్తుంటారో ఆ టైం లోపల ఆ ప్లానెట్ కి సంబంధించిన కారకత్వ బలాలు పెరుగుతుంటుంటాయి. అని అదే రకంగా ఆ భావం వాళ్ళ హౌస్ ఏ హౌస్ లో ఉంది, వాళ్ళ ఓన్ హౌస్ ఏ భావంలో ఉంది అది చూసుకొని వాళ్ళ బలాలు కూడా పెరుగుతూనే ఉంటుంటాయి. కాబట్టి ఇప్పుడు మనం కుజుడు రాశి పరివర్తన తులా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది మనం తెలుసుకోబోతున్నాము. చాలాసార్లు చెప్పుకున్నాం, చాలా రోజులు అందరికీ తెలిసిందే. కుజుడు బలకారకుడు, కుజుడు బలకారకుడు, కుజుడు యుద్ధకారకుడు. అది అలాగే కుజుడు కనుక ఇంకో మాట ఏంటంటే కుజుడు ధైర్యకారకుడు. మీ దగ్గర ధైర్యం ఎక్కువ ఉందా అంటే అది కుజుడు వల్లనే అవుతుంది. దాంతోపాటు కుజుడు ప్రత్యేకంగా రక్తకారకుడు. ఇది ఆడవాళ్ళ జాతకంలో చూస్తుంటారు. ఇది రక్తకారకుడు కుజుడు. ఈ 3 ఏవైతే ఉన్నాయి, ఈ 4 ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఈ కుజుడు వల్లనే మార్పు జరుగుతుంటుంది. మేషరాశి లోపల కుజుడు రావడం వల్ల ఇది తులాలగ్నం వారికి తులారాశి వారికి ఏ విధంగా ఉండి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. తులారాశి వారికి కుజుడు ధనాధిపతి అదే రకంగా సప్తమాధిపతి అయి ఉండి సప్తమ స్థానం లోపల గోచరం చేసుకోబోతున్నాడు. అంటే ఒక రకంగా మీరు చూసుకున్నట్లయితే మనీ ట్రయాంగల్లో అదే రకంగా ఆకాంక్ష అంటే దీన్ని మనం చూసుకున్నట్లయితే దీన్ని మనం కామ ట్రయాంగల్ అంటే మనం దీనికి ఏంటంటే మనం తెలిసిందంటే అర్థ కామ మోక్ష. కామం అంటే కోరికల ట్రయాంగల్ లోపల కుజుడు గోచరం జరగబోతుంది. చూసుకున్నట్లయితే ఇది కుజుడు సప్తమ స్థానంలో గోచరం చేసుకోవడం ఇది కొన్ని విషయాల్లో బాగానే ఉంటది. కానీ ఒక మాట తెలుసుకున్నట్లయితే ఇక్కడ కుజుడు స్వరాశిలో ఉండడం వల్ల ఈ కారకత్వ బలాలు ఈ హౌస్ పాయింట్స్ పెరుగుతుంటాయి, ఈ హౌస్ పాయింట్స్ పెరుగుతుంటాయి, ఈ హౌస్ పాయింట్స్ పెరుగుతుంటాయి, ఈ హౌస్ పాయింట్స్ కూడా పెరుగుతుంటుంటాయి. ప్రత్యేకంగా ఏంటంటే ఇక్కడ మీరు చూడండి సప్తమ స్థానంలో కుజుడు గోచరం చేసుకోవడం వల్ల దీని ప్రభావం దాంపత్య జీవితం పైన, వ్యాపారం పైన అని ఎవరైతే ప్రత్యేకంగా పార్ట్నర్షిప్ లో వ్యాపారం చేస్తున్నారో వాళ్ళ పైన కనబడుతుంది. ఒకవేళ ముందు నుంచి మీ పార్ట్నర్షిప్ లోపల ప్రాబ్లమ్స్ జరుగుతున్నట్లయితే, ప్రాబ్లం వల్ల గొడవలు కనుక వస్తున్నట్లయితే మీరు ప్రాబ్లం అంటే మీ పార్ట్నర్ మీ నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. మీ పార్ట్నర్ మీ నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. ఎందుకు అలా అంటే శని ఇటు పక్క నుంచి ఉండి థర్డ్ దృష్టితోటి ఈ కుజుని చూస్తున్నాడు. దాంతో పాటు శని 10th దృష్టితోటి కుజుని ఇంకో రాశిని కూడా చూస్తున్నాడు. అంటే చెప్పాల్సింది ఏంటంటే మీ మాట మాట్లాడే సరిగ్గా విధానం లేకపోవడం వల్ల ఈ మీ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో కోపం లోపల మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు. బిజినెస్ లోపల దాంపత్య జీవితంలో కనుక చూసుకునే దాంపత్య జీవితంలో దీని ప్రభావం పర్వాలేదు, నార్మల్ గా చెప్పవచ్చు. మీ వైఫ్ వల్ల కావచ్చు, మీ హస్బెండ్ వల్ల కావచ్చు, కుటుంబం లోపల వాతావరణం అసంతోషంగా ఉంటది. ఎందుకంటే వాళ్ళ సంతోషం కోసం మిగతా వాళ్ళు అసంతోషంగా ఉండడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉంటారు. ఆ విధంగా స్వభావం ఉంటుంది వాళ్ళది. ఆ విధంగా రాబోయే రోజులు ఉండబోతుంది. కానీ ఎవరైతే బిజినెస్ విదేశాలకి సంబంధించిందో, ఎవరైతే బిజినెస్ విదేశాల నుంచి చేస్తున్నారో వాళ్ళకి ఈ టైం చాలా బాగుండబోతుంది. విదేశ వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో తులారాశి వారు వాళ్ళకి బాగుండబోతుంది. అండ్ ఇదే పీరియడ్ లోపల మీరు ఇంటి కుటుంబం నుంచి దూరంగా వెళ్ళే అవకాశం కూడా ఉంది. దాంతోపాటు వ్యాపారం లోపల కొన్ని ఎక్స్పాండ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా కొత్త ప్రొడక్ట్ లాంచ్ చేసే అవకాశం కూడా ఉంది. దాంతోపాటు కొత్త వ్యక్తులతో పాటు పరిచయం వల్ల కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. కానీ దాంపత్య జీవితం జాగ్రత్తగా పెట్టుకోండి, జాగ్రత్తగా చూసుకోవడం పెట్టుకోవడం ప్రయత్నించండి.
కుజుని 4th దృష్టి కనుక కర్మస్థానం పైన ఉండడం వల్ల నీచ దృష్టి, ఇది కార్యక్షేత్రాల లోపల తొందరపాటు చేస్తుంటాడు. కార్యక్షేత్రాల లోపల తొందరపాటు జరుగుతుంటుంటది. కాస్త ఓపికతో ఉండండి. ఇలాంటి విషయాలు ఎక్కువ తొందరపాటు చేయకండి. మరి ఫాదర్ తోటి కనుక మీరు ఏదైనా ఎలాంటి విషయాలు కనుక గొడవ పెట్టుకున్నట్లయితే అది మీకే ప్రాబ్లం అవుతుంది. ఇంకో పాయింట్ ఏంటంటే కార్యక్షేత్రాల్లో ఏదైనా కొత్త పని చేయాలనుకున్నా కూడా చేయవచ్చు, పర్వాలేదు. చేయడం కన్నా ముందు ప్లానింగ్ బలంగా పెట్టుకోండి. ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ప్లానింగ్ మీరు బాగా పెట్టుకుంటే బాగుంటుంది. అని ప్రొఫెషనల్స్ ఎవరైతే తులారాశి వారు ఉన్నారో వాళ్ళకైతే బాగుండే ఎలాంటి రకమైన ప్రాబ్లమ్స్ అయితే లేదు. కానీ ఏంటంటే కాస్త మదర్ ఫాదర్ తోటి చిన్న చిన్న విషయాల వల్ల తగులయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఒకవేళ మీరు సెల్ఫ్ ఎంప్లాయ్ కనుక ఉన్నట్లయితే మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో ఆ చోటు మీతో రాజకీయం జరిగే అవకాశం ఉంది. మిమ్మల్ని ఒక రకంగా వేరే రకంగా ట్రీట్ చేసే అవకాశం కూడా బలంగా అయితే కనబడుతుంది. దాంతో పాటు కొన్ని విషయాల లోపల నచ్చని పని కూడా చేయాల్సి వస్తుంది. నచ్చని పని కూడా, ఇష్టం లేని పని కూడా చేయాల్సి వస్తుంది. కానీ ఏ పని చేసినా కూడా ఈజీగా చేయడానికి ప్రయత్నించండి. ఎక్కువ రిస్క్ తీసుకోకండి. కానీ ఒక పాయింట్ ఏంటంటే కుజుడు 7వ దృష్టి వ్యక్తిత్వం పైన ఉండడం వల్ల వ్యక్తిత్వం లోపల చాలా మార్పులు అవుతాయి. పూర్వం ఉన్నట్టు వ్యక్తులు రాబోయే రోజుల్లో ఉండరు. వాళ్ళ మార్పు ఎలా ఉంటుందంటే ఒక ధైర్యంతో ఇంతే కదా, ఇంకేం చూడాలి, ఇంకా చూడాల్సిన చాలా ఉన్నాయి, ఇలాంటి విషయాల లోపల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అవుతుంటారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అవ్వడం వల్ల వ్యక్తి కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా పెరుగుతుంటుంది. ఈ లెవెల్ పెరగడం వల్ల ఈ వ్యక్తిత్వం లోపల మార్పులు అవ్వడం వల్ల సమాజంలో కొంత గుర్తింపు కూడా చాలా చక్కగా అయితే మీకోసం ఉండబోతుంది. ఇంకో పాయింట్ ఏంటంటే కాస్త మీరు రాశి చరరాశి కాబట్టి తొందరపాటు ఏదైనా చేయాల్సినట్లయితే, ఏదైనా విషయాల్లో కనుక అతి మీ అవసరం కనుక ఉన్నట్లయితే ఆ విషయాల లోపల కాస్త ఎవరిదైనా సలహా తీసుకోండి. ప్రత్యేకంగా స్నేహితుడి సలహా తీసుకోండి, బాగుంటారు. ఏదైనా ఇల్లు కొనాలనుకుంటున్నారు, ఏదైనా ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారు, షేర్ మార్కెట్ లోపల డబ్బు పెట్టుబడి పెట్టుకోవాలనుకుంటున్నారు, చాలా జాగ్రత్తగా చూసి పెట్టుకోండి. ఎందుకు అలా చెప్తున్నా అంటే ప్రత్యేకంగా ఈ టైం లోపల మీరు తీసుకున్న రిస్క్ అది అంత అనుకూలంగా ఉండదు. ఎందుకంటే ఇక్కడ రాహు ఉన్నాడు, ఇక్కడ శని కుజుడు పాపకర్త యోగం అయితే రావడం వల్ల ఇది కాస్త ఏంటంటే మీ ఈ భావాన్ని పాపకర్త యోగంలో చేయించింది. కాబట్టి ఇది కత్తెర లాంటిది. దీనిలో రాహు రావడం వల్ల రిస్క్ తీసుకున్నట్లయితే ఆ రిస్క్ లోపల కాస్త ప్రాబ్లం అవుతుంటది. కాస్త తొందరపాటు అస్సలు చేయకండి. కుటుంబం లోపల ఒక విషయం తెలుసుకోండి, ఎక్కువ మీరు ఇంట్లో ఉండకండి. ఎక్కువ ఇంట్లో ఉంటే గొడవలు అవుతాయి, అనవసరమైన విషయాలకి తగులు అవుతుంటాయి. కాబట్టి ఎలాంటి విషయాల లోపల ఎక్కువ డిస్కస్ చేయకండి, ఎవరితో ఎక్కువ మాట్లాడకండి. కానీ మీ రహస్యాలు కూడా ఎవరితో ఎక్కువ చెప్పుకోకండి. ఇవన్నీ చెప్పాను నెగటివ్ పాయింట్స్. ప్లస్ పాయింట్స్ ఏదైనా ఉందా? ప్లస్ పాయింట్స్ 100% ఉన్నాయి. కొత్త అవకాశాలు మీ కళ్ళ ముందు కనబడతాయి. దాన్ని ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, అదొక స్నేహితుని కనుక్కొని తెలుసుకోండి. ఎందుకంటే ఈ స్నేహితుడు ప్రస్తుతానికి ఈ స్థానంలో ఉన్నాడు. ఈ వ్యక్తి మాట కనుక మీరు వినలేతే వీళ్ళ గెస్ చాలా అద్భుతంగా ఉంటుంది. రెండో ప్లస్ ఏదైనా ఉందా అంటే కార్యక్షేత్రం లోపల ఇన్కమ్ సోర్స్ పెంచుకోవడానికి చాలా అవకాశాలు కనబడుతున్నాయి. సైడ్ ఇన్కమ్ పెంచుకోవాలనుకున్నట్లయితే, ఎవరికి తెలియకుండా పెంచుకోవాలనుకున్నట్లయితే ఇన్కమ్ సోర్స్ ఈ టైం మీకోసం బాగానే ఉండబోతుంది. ఇంకో పాయింట్ ఏదైనా ప్లస్ ఉందా అంటే తప్పకుండా ఉంది. ఎవరైతే వీసా కోసం విదేశాలకి వెళ్ళాలని ప్రయత్నించుతున్నారో, వీసా ప్రాబ్లం, ఇంటర్నెట్ ప్రాబ్లం, అంటే వీసా కోసం ఏదైనా ప్రాబ్లం కనుక వస్తున్నట్లయితే ఆ ప్రాబ్లం నుంచి బయటపడుతుంటారు. ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు తెలుసుకోండి, ఎవరైతే ప్రాబ్లం ముందు నుంచి కోర్టు కేసు, పోలీస్ కేసులు అలాంటివి ఉన్నాయో అలాంటి విషయాల లోపల కాస్త మీకు అనుకూలమైన రిజల్ట్స్ అయితే కనబడుతున్నాయి. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఆరోగ్యం సరిగ్గా ఉండదు. ఈ ఆరోగ్యం వల్లనే కాస్త మైండ్ డిస్టర్బ్ అవ్వడం, కాస్త హెల్త్ పాడైపోవడం, కాస్త అంటే ఏంటంటే తెలిసి కూడా చేయడం అది తప్పు. మీకు తెలుసు, ఎందుకంటే రాబోయే రోజులలో జరుగుతుందని మీకు కూడా తెలుసు. అది మీకు కొన్ని సిమ్టమ్స్ ద్వారా మీకు కనబడుతుంటది. కానీ అయినా మీరు రిస్క్ తీసుకోవడం వల్ల మీరు ముందుకు వెళ్తుంటారు. కానీ రిస్క్ తీసుకోవడం నేను మరి ఎప్పుడు లేదని అన్నాను, కానీ ఈ పీరియడ్ లోపల అయితే రిస్క్ అస్సలు తీసుకోకండి. ఎందుకంటే కుజుడు 7వ స్థానంలో ఉన్నా కూడా రవి శుక్రుడు గురు 8వ స్థానంలో ఉండడం వల్ల ఇవి కాస్త మీకు ప్రాబ్లమ్స్ ఇస్తుంటాయి హెల్త్ పరంగా. అని హెల్త్ పరంగా ఎలాంటి విషయాలు అంటే దాంపత్య జీవితం మీద దీని ప్రభావం ఎక్కువ అవుతుంటది. కాబట్టి మీకు రెమెడీ చాలా అవసరము. రెమెడీ కనుక మీరు చూసుకుంటే ఫస్ట్ హనుమంతునికి ఎక్కువ ఆరాధించండి. ఒకవేళ మీరు ముందు నుంచి హనుమంతుని ఆరాధించుకుంటే మరి మంచిది. ప్రతి శుక్రవారం మీరు మీ ఇంటి పక్కల ఏదైనా అమ్మవారి దేవాలయం కనుక ఉన్నట్లయితే అమ్మవారి దేవాలయంలో ప్రతి శుక్రవారం రోజున కుంకుమ పసుపు అర్పణం చేయండి, మీ స్తోమత చూసుకొని. మూడోది ఏంటంటే ప్రతి శనివారం రోజున
ఛాయాదానం చేయండి. ఈ 3 పరిహారాలు మీరు డైలీ చేయండి. ఇందులో డైలీ చేయాల్సిన 2 ఉన్నాయి. ఇది ఒకటి డైలీంది, మిగతా శుక్రవారం, ఇది శనివారం సంబంధించింది. ఈ 3 పరిహారాలు మీరు చేస్తూ ఉండండి. ఏదైనా నెగటివ్ ప్రాబ్లం ఉన్నట్లయితే, ఏదైనా కాస్త మనసులో అయోమయం, భయం కనుకున్నట్లయితే తప్పకుండా తగ్గుద్ది. కానీ హనుమంతుడి సాధన మీరు తప్పకుండా చేయండి. హనుమంతుడి ఆరాధన మీరు నిరంతరంగా చేస్తూ ఉండండి. శ్రీమాత్రే నమః.